హాయ్ అండి. ఈరోజు కొబ్బరి ఉండలు చేసుకోవటానికని ఒక కొబ్బరికాయ, 400 గ్రాములు బెల్లం, ఇవన్నీ తురిమేసుకొని ఇలా ఉండలు చేసుకోవాలి. గసగసాలు 100 గ్రాములు తీసుకున్నాను. ఇలా ఉండలు చేసుకున్నాను. ఈరోజు తినటానికి అయితే ఏమీ లేదు. ఇదిగోండి కొబ్బరి, పచ్చి కొబ్బరి, 400 గ్రాముల బెల్లం ఇలా మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలి. కొద్ది పలుగ్గాను. తర్వాత ఒక గిన్నెలో బెల్లం వేసి కొద్దిగా వాటర్ పోసి కరిగిన తర్వాత కొద్దిగా తీగ పాకం వచ్చిన తర్వాత ఇది మనం మిక్సీ వేసుకున్నది కొబ్బరిది, పచ్చి కొబ్బరి అందులో వేసేసుకోవాలి. ఆ తర్వాత చివరిగా మనం గసగసాలు వేసుకోవాలి. గసగసాలు పూర్వకాలంలో బిర్యానీలో వేయాలంటే గసగసాలతో పాలు పిండేవాళ్ళు. రోగల బండతో నూరి మమ్మ గసగసాలు పాలు పిండి పలావులో వేసేది. మనం అలా చేసేది అమ్మ. గసగసాలు పాలు కూడా చాలా టేస్టీగాను చాలా బాగుంటాయండి. ఇప్పుడు గసగసాల పాలు అలాంటివి ఎక్కువ వాడట్లేదు. నేనైతే చిన్నప్పుడు అమ్మ వాడేది, అదే అలవాటు నేను వాడటం. ఈరోజు గసగసాలు ఇలా కొబ్బరి ఉండలు వేద్దామని 100 గ్రాములు తీసుకున్నాను. అవి అయిపోయే ముందు ఇలా చల్లుకుంటాను పైన. కొబ్బరి ఉండలు చాలా టేస్టీగా ఉంటాయి. పంట కింద బాగా మంచిగాను గట్టిగా లేకుండా మెత్తగాను చాలా తీయగాను బాగుంటాయని నేను ఇలా చేసుకోవటం నాకు ఇష్టం. తర్వాత నువ్వులు కూడా వేసుకోవచ్చు, కొద్దిగా నేతిలో వేయించుకొని, అది మన ఇష్టం. ఈసారి ఇలా గసగసాలు వేద్దామని ఇవి వేసాను. తినటానికంటూ స్వీట్లు ఏం లేవు. బయట స్వీట్ల కన్నా కూడా ఇలా కొబ్బరి ఉండలు, నువ్వు ఉండలు, బెల్లపు ఉండలు, తర్వాత పల్లి ఉండలు ఇలా అమ్మ చేసేది అవే తింటాను ఇప్పుడు కూడా. నేను చిన్నప్పుడు అలవాట్లను బట్టి పెద్ద అయినా కూడా అవే అలవాట్లు ఉంటాయి. అందుకోసమని ఇలా ఉండలు చుట్టుకుంటే 15 అయినాయి. చేసుకొని ఇలా చల్లారిన తర్వాత బాక్స్లో పెట్టుకుంటారు. ఈరోజు నా దినచర్యలో కొబ్బరి, గసగసాలు